అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహ్. అల్హమ్దులిల్లాహ్ వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లా అమ్మా బాద్. 1445వ రమదాన్లోని 6వ రోజు 6వ పాఠం ప్రవక్త విధానం సూర్యగ్రహణ సందర్భంలో. సోదర మహాశయులారా, సోదరిమణులారా, ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం సూర్యగ్రహణ సందర్భంగా హడావిడిగా భయాందోళనతో తమ దుప్పటిని ఈడ్చుకుంటూ మస్జిద్కు వచ్చేశారు. సూర్యగ్రహణం సంభవించింది అని ఆ హైబత్, దాని యొక్క భయకంపితులు ఎంతగా అయ్యారంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వెంటనే మస్జిద్ వైపునకు వచ్చారు. ఆ వచ్చే స్థితిలో దుప్పటి ఈడ్చుకుంటూ రావడం జరుగుతుంది అన్నటువంటి విషయం కూడా స్పృహ లేకుండా అని అనవచ్చు. ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఈ విశ్వంలో, ఇంత గొప్ప సృష్టిలో జరిగినటువంటి ఒక చాలా మార్పు వల్ల అల్లాహ్ యొక్క ఏదైనా శిక్ష కావచ్చన్నటువంటి భయం కూడాను. సూర్య చంద్రగ్రహణాల సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రసంగించిన ప్రసంగాలు మా యూట్యూబ్ ఛానల్లో మీరు చూడవచ్చును. వివరాలు అక్కడ ఉంటాయి. కానీ ఇక్కడ సంక్షిప్తంగా చెప్పే విషయం ఏంటంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మస్జిద్కు వచ్చారు. వెంటనే 2 రకాతుల నమాజ్ చేయించారు. మొదటి రకాతులో సూరే ఫాతిహా మరియు ఒక పెద్ద సూరా బిగ్గరగా పారాయణం తిలావత్ చేశారు. ఆ తర్వాత సుదీర్ఘమైన రుకు చేశారు. పిదప రుకు నుండి నిలబడుతూ సమిఅ అల్లాహు లిమన్ హమిదహ్ రబ్బనా వలకల్ హమ్ద్ అన్నారు. ఆ తర్వాత ఖిరాత్ ప్రారంభించారు. అయితే ఈ ఖియామ్ మరియు ఖిరాఅత్ మొదటి ఖియామ్ మరియు ఖిరాఅత్ కంటే చాలా తక్కువగా ఉండినది. ఆ తర్వాత సుదీర్ఘమైన రుకు చేశారు. ఈ రుకు ముందు రుకు కంటే కొద్దిగా తక్కువ ఉండినది. తర్వాత తమ తలను రుకు నుండి పైకెత్తారు. పిదప సుదీర్ఘమైన 2 సజ్దాలు చేశారు. ఆ తర్వాత మళ్ళీ నిలబడి మొదటి రకాతులో చేసిన విధంగా ఈ 2వ రకాతులో చేశారు. 2 రకాతులు అయ్యాయి కదా. కానీ ఈ పద్ధతి ఏమిటి? ఈ విధంగా ప్రతి ఒక్క రకాతులో 2 రుకులు మరియు 2 సజ్దాలు అయ్యాయి. నమాజు పూర్తి అయిన తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్వచ్ఛమైన, అనర్గళమైన, స్పష్టమైన ఒక ఉపన్యాసం ఇచ్చారు, ఒక ప్రసంగం చేశారు, ఖుతుబా ఇచ్చారు. మరియు ఈ సూర్య చంద్ర గ్రహణాలు సంభవించే సందర్భంలో ముస్లింలందరూ కూడా అల్లాను ఎక్కువగా స్మరించాలి, జిక్ర్ చేయాలని, నమాజు పాటించాలని. 2 రకాతుల నమాజ్ ఇప్పుడు ఏదైతే పద్ధతి చూశారో, అల్లాతో ఎక్కువగా దుఆ చేయాలి, పాపాల యొక్క క్షమాపణ అల్లాతో కోరాలి, మరియు ఎక్కువగా దాన ధర్మాలు చేయాలని, అలాగే బానిసలకు విముక్తి కలిగించాలని కూడా ఆదేశం ఇచ్చారు. ఇక రండి సోదర మహాశివులారా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం విధానం ఇస్తిస్కా, అనావృష్టి సంభవించినప్పుడు వర్షం కొరకు దుఆ చేసే విధానం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జుమా రోజు మింబర్ పై ఖుత్బా సందర్భంలో వర్షం కొరకు దుఆ చేశారు. ఇంకా వేరితర సందర్భాల్లో కూడా వర్షం కొరకు దుఆ చేశారు. అలాగే ఒక సందర్భంలో మస్జిద్లో కూర్చొని ఉన్నారు. మస్జిద్లో కూర్చొని ఉండగా తమ చేతులను పైకెత్తారు మరియు అల్లాహ్తో వర్షం కొరకు దుఆ చేశారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వర్షం కొరకు చేసిన దుఆలలో 2 హదీసు గ్రంథాల్లో వచ్చి ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇక్కడ 2 ప్రస్తావించడం జరుగుతుంది. ఒకటి, అల్లాహుమ్మస్కి ఇబాదక్ వబహాయిమక్ వన్షుర్ రహ్మతక్ వఅహ్యి బలదకల్ మయ్యిత్. 2వ దుఆ, అల్లాహుమ్మస్కినా గైథం ముగీథం మరీఅం మరీఆ
నాఫిఅన్ గైర దార్ ఆజిలన్ గైర ఆజిల్. ఈ రెండు దువాలు గుర్తుంచుకోండి. ప్రత్యేకంగా మన ప్రాంతాల్లో ఇస్తిస్కా యొక్క నమాజు చెయ్యడం, ఇస్తిస్కా కొరకు దువాలు చెయ్యడం ఒక అలవాటుగా లేదు, చెయ్యాలి. ప్రవక్త వారి ఈ సున్నతులను మనం ఆచరించాలి. ఇంకా సోదర మహాశివులారా, ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎప్పుడైనా మేఘం, మబ్బులు, మేఘాలు లేదా తుఫాను గాలులు వీస్తున్నది చూస్తే ప్రవక్త వారి ముఖ కవలికల్లో మార్పు స్పష్టంగా కనబడేది, ఆందోళన కనబడేది. ఆ సమయంలో ప్రవక్త వారు ఇంట్లోకి వచ్చేవారు, బయటికి వెళ్ళేవారు, అటు వెళ్ళేవారు, ఇటు వెళ్ళేవారు, ముందుకు వచ్చేవారు, వెనక్కి వెళ్ళేవారు. ఎప్పుడైతే వర్షం కురిసేదో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ముఖముపై ఆనందం, సంతోషం వ్యక్తమయ్యేది. ఎందుకో తెలుసా? ప్రవక్త వారితో ప్రశ్నించడం జరిగింది. అప్పుడు ప్రవక్త చెప్పారు, ఖురాన్లో వచ్చిన సంఘటన, ఇంతకుముందు జాతుల్లో తిరస్కరించిన వారు, ప్రవక్తను విరోధించిన వారు ఎప్పుడైతే ప్రవక్త హెచ్చరించారో, ప్రవక్త హెచ్చరికకు భయపడలేదు వారు. ఎప్పుడైతే మేఘాలు వచ్చాయో వారేమన్నారు? ఖురాన్లోని వాక్యంలో ఒక భాగం, హాదా ఆరిదుం ముంతిరునా, ఈ మేఘాల ద్వారా మాకు వర్షం కురుస్తుంది అని సంతోషపడ్డారు. కానీ దాని ద్వారా వారికి అదాబ్, విపత్తు, శిక్ష కురిసింది. అందుకని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం భయపడేవారు, వర్షం కురిసింది అంటే సంతోషించేవారు. సోదర మహాశివులారా, ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వర్షాన్ని చూసినప్పుడు, అంటే వర్షం కురుస్తున్నది చూసినప్పుడు, అల్లాహుమ్మ సయ్యిబన్ నాఫిఆ అని దువా చేసేవారు. వల్లాహ్, ప్రయోజనకరమైన వర్షం మాకు కురిపించు అని. ఇంతకుముందు చదివినటువంటి రెండు దువాల యొక్క భావం ఇన్షాల్లా మీరు డిస్క్రిప్షన్లో చూడండి. ఇంకా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆ వర్షం కురిసినప్పుడు, వేరే ఉల్లేఖనాల ద్వారా తెలుస్తుంది, ప్రత్యేకంగా వర్షకాలం మొదలైన మొదటి వర్షంలో వర్షం కురుస్తున్నప్పుడు తమ శరీరంపై నుండి తమ బట్టల కొంత భాగాన్ని తీసి నగ్న శరీరంపై వర్షం నీరు పడే విధంగా చేసేవారు. సహాబాలు ఇలా ఎందుకు చేస్తున్నారు అని అడిగినప్పుడు, నిశ్చయంగా ఇది అల్లాహ్ తరఫు నుండి అవతరించినటువంటి గొప్ప అనుగ్రహం, తాజా అనుగ్రహం అని అనేవారు. మరి వేరే ఉల్లేఖనాల ద్వారా తెలుస్తుంది, వర్షం కురిసిన తరువాత ముతిర్నా బిఫద్లిల్లాహి వరహ్మతిహి అనాలి. అంటే ఏమిటి? మాకు ఈ వర్షం ఏదైతే కురిసిందో అల్లాహ్ యొక్క కరుణ, అల్లాహ్ యొక్క గొప్ప దయతో కురిసింది, ఫలానా బాబా వల్ల, ఫలానా దర్గా వల్ల, లేదా ఫలానా పీర్ సాబ్ వల్ల అని ఈ విధంగా నమ్మకాలు, మూఢనమ్మకాలు ఉండకూడదు. ఇంకా ఒకవేళ వర్షం అధికమైపోయి సైలాబు లాంటి పరిస్థితి వచ్చేసింది, అప్పుడు సహాబాలు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంతో వర్షం ఆగడానికి దువా చేయండి కోరినప్పుడు ప్రవక్త దువా చేసేవారు. ఏమని? అల్లాహుమ్మ హవాలైనా వలా అలైనా, ఓ అల్లాహ్, మా చుట్టుపక్కల్లో వర్షాలు కురవాలి, మాపై వర్షం కురవకూడదు అని. ఇంకా మరింత వివరంతో అలల్ ఆకామి వద్దిరాబి వల్ జిబాలి వబుతూనిల్ ఔదియా అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దువా చేసేవారు. ఈ దుఆలు మరియు వీటి యొక్క అనువాదాలు ఇన్షాఅల్లా డిస్క్రిప్షన్లో మీరు చూడండి. ఇక రండి, ఈనాటి పాఠంలో చివరి పాయింట్, చివరి అంశం, ప్రవక్త విధానం సలాతుల్ ఖౌఫ్. యుద్ధం జరుగుతున్న సమయంలో శత్రువులతో పోరాడే సమయంలో నమాజ్ సమయం వస్తే ఎలా చేయాలి? బహుశా ఈ రోజుల్లో మనకు అవసరం పడదు కావచ్చు అని అనుకుంటారు ఎంతోమంది. వాస్తవంగా ఒకవేళ అలాంటి పరిస్థితి ఉంటే అల్హమ్దులిల్లా, అవసరం పడకుంటే ఈ విషయాలు మొత్తం తెలుసుకోవాలి. ఎందుకు? ఇలాంటి సందర్భంలో ఎంత క్లిష్ట పరిస్థితి ఉంటుంది గమనించండి. యుద్ధం నడుస్తూ ఉన్నది, జరుగుతూ ఉన్నది.
శత్రువులు దాడి చేస్తున్నారు, ముస్లింలు వారిపై దాడి చేస్తున్నారు. ఆ సమయంలో కూడా అల్లాహ్ నమాజును మాఫ్ చేయలేదు. పర్లేదు నమాజు చేయకండి అని చెప్పలేదు. నమాజు రకాతుల సంఖ్యలో మినహాయింపు ఇచ్చాడు, రాయితీ ఇచ్చాడు, చేసే విధానంలో సులభతరం ప్రసాదించాడు. ఆ విషయాలు శ్రద్ధగా వినండి, అర్థం చేసుకోండి. నమాజ్ యొక్క ప్రాముఖ్యత, నమాజు విలువను గ్రహించి ఎవరైతే నమాజ్ మొత్తానికే చదవడం లేదో ఇకనైనా బుద్ధి జ్ఞానం తెచ్చుకోండి. అవిశ్వాస స్థితిలో మరణించకండి. మొదటి పద్ధతి, శత్రువులు ఆయనకు మరియు కిబ్లాకు మధ్యలో ఉన్నప్పుడు, అంటే మన దిశ కిబ్లా వైపున ఉన్నది, శత్రువులు అటు సైడ్ కిబ్లా దిశలోనే ఉన్నారు. అలాంటప్పుడు వీరులందరూ ముజాహిదీన్ ప్రవక్త వెనక 2 సఫ్లలో, పంక్తులలో ఉండేవారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తక్బీరే తహరీమా అల్లాహు అక్బర్ అని పలికినప్పుడు వారందరూ తక్బీరే తహరీమా పలికేవారు. ప్రవక్త రుకూ చేస్తే వారందరూ రుకూ చేసేవారు. ప్రవక్త రుకూ నుండి లేస్తే అందరూ రుకూ నుండి లేచేవారు. ఆయన సజదాలోకి వెళ్ళినప్పుడు, శ్రద్ధగా వినండి, ప్రవక్త సజదాలోకి వెళ్ళినప్పుడు 2 పంక్తుల్లో నుండి మొదటి పంక్తి వారు మాత్రమే సజదా చేసేవారు. 2వ పంక్తి వారు శత్రువులకు ఎదురుగా వారి యొక్క దాడులను ఎదిరించడానికి నిలబడి ఉండేవారు. పిదప ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం 2వ రకాతు కొరకు నిలబడినప్పుడు 2వ పంక్తి వారు తమ 2 సజదాలు చేసుకొని లేచి మొదటి పంక్తిలోనికి వచ్చేవారు. మరియు మొదటి పంక్తి వారు వెనక్కి వచ్చి 2వ పంక్తి వారి స్థానం తీసుకునేవారు. ఈ విధంగా మొదటి పంక్తి యొక్క విశిష్టత, ఘనత ఏదైతే ఉందో 2 పంక్తుల వారు పొందేవారు. అల్లాహు అక్బర్. యుద్ధ సమయంలో కూడా సామూహిక నమాజ్ యొక్క పద్ధతి, యుద్ధ సమయంలో కూడా మొదటి పంక్తిని పొందాలన్నటువంటి ఘనత, మొదటి పంక్తి ఘనతను పొందాలన్నటువంటి తపన. అల్లాహు అక్బర్. ఇలాంటి సులభతరాలు, ఈ విధంగా ఇదే ఇస్లాం యొక్క గొప్ప విశిష్టత, వేరే ఎక్కడా మీకు కానరాదు. ఆ తర్వాత గమనించండి, మరియు 2వ పంక్తి వాళ్ళు కూడా ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం వారితో 2 సజదాలు పొందగలిగేవారు. అదేవిధంగా ఆయన 2వ రకాతులో రుకూలోకి వెళ్ళాక 2 పంక్తుల వారు మొదటి రకాతులానే అమలు చేసేవారు. మరియు ఆయన తషహుదులో కూర్చున్నప్పుడు 2 పంక్తి వాళ్ళు తమ 2 సజదాలను చేసుకునేవారు. 2వ పంక్తి వాళ్ళు తమ 2వ సజదాను చేసేవారు. పిదప ఆయనతో పాటు తషహదులో పాల్గొనేవారు. ఈ విధంగా అందరితో పాటు సలాం త్రిప్పేవారు. ఇక 2వ విధానం, ఒకవేళ శత్రువులు కిబ్లా వైపున కాకుండా వేరే దిశలో ఉంటే, కిబ్లా వైపున కాకుండా వేరే దిశలో ఉండేదుంటే ఆయన తమ వెంట ఉన్న వారందరినీ ఒక్కోసారి 2 గ్రూపులుగా విభజించేవారు. ఒక గ్రూప్ శత్రువును ఎదురించడానికి నిలబడితే మరొక గ్రూప్ ఆయనతో పాటు నమాజు చేసుకునేవారు. ఒక గ్రూపు వారు ప్రవక్తతో 1 రకాతు నమాజు చేసి వెళ్ళిపోయేవారు. మరియు 2వ గ్రూపు వారు వచ్చి ఆయన 2వ రకాతులో కలిసేవారు. ఆయన సలాం తిప్పిన తర్వాత 2 గ్రూపులు మిగిలిన తమ ఒక్కొక్క రకాత్ పూర్తి చేసుకునేవారు. 3వ విధానం, ఒక్కోసారి ఆయన 2 గ్రూపులలో నుండి ఒక గ్రూపుకి 1 రకాత్ చేయించి నిలబడేవారు. వారప్పుడు 2వ రకాత్ స్వయంగా పూర్తి చేసుకొని ఆయన రుకు చేయకముందే వాపసు వెళ్ళిపోయేవారు. తర్వాత 2వ గ్రూపు వారు వచ్చి ఆయనతో పాటు 2వ రకాతులో కలిసేవారు. ఆయన తషహుద్ కొరకు కూర్చున్నప్పుడు వీరు లేచి నిలబడి 2వ రకాత్ పూర్తి చేసుకునేవారు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం వారు తషహుద్ చదివిన తర్వాత మొత్తం
వారి కోసం వేచి ఉండేవారు. వారు కూడా తషహుద్ చదివిన తర్వాత వారందరితో కలిసి సలాం తిప్పేవారు. ఇక 4వ పద్ధతి, ఆయన ఒక్కోసారి ఒక గ్రూపు వారికి 2 రకాతులు చేయించి సలాం తింపేవారు, మళ్ళీ 2వ గ్రూపు వారికి 2 రకాతులు చేయించి సలాం తింపేవారు. 5వ విధానం, ఒక్కోసారి ఆయనతో పాటు 1 రకాత్ చదివి ఒక గ్రూప్ వెళ్ళిపోయేది, మరియు 1 రకాత్ ఖదా స్వయంగా చేసుకునేవారు. పిదప 2వ జమాత్ వచ్చాక వారికి కూడా ఆయన 1 రకాత్ చేయించేవారు, మరియు ఆ జమాత్ కూడా 2వ రకాత్ ఖదా చేసుకునేది. ఈ విధంగా ఆయనవి 2 రకాతులు పూర్తయ్యేవి, మరియు మిగతా వారివి కేవలం 1 రకాతు పూర్తయ్యేది. ఇంకా ఇలాంటి ఈ పద్ధతులు ఉన్నాయి అంటే నమాజు విలువ ఉంది, నమాజును విడనాడకూడదు. కానీ అల్లాహు తాలా ఆ నమాజు ఎలా చేయాలి, ఈ సౌలభ్యాలు మనకు తెలియచేయబడ్డాయి. ఇక దీనిని బట్టి మీరు ఇష్టానుసారంగా సౌలభ్యాలు కనుక్కొని నమాజును దాని సమయం నుండి దాటేసి అన్ని నమాజులను కలుపుకొని ఈ విధంగా పద్ధతులు అవలంబించకండి. చదవండి, జ్ఞానం నేర్చుకోండి. ఖురాన్ హదీస్ ఆధారాలతో సహాబాల యొక్క మనహజ్ ప్రకారంగా అన్ని విషయాలు నేర్చుకొని ఆచరించండి. అల్లా మనందరికీ సద్భాగ్యం ప్రసాదించుగాక. మళ్ళీ 7వ కొత్త పాఠంలో మనం కలుసుకుందాము. వఆఖిరు దఅవానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.